సార్ ఫస్ట్ ఈ అప్పులకు సంబంధించిన వ్యవహారం మన రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి శ్రీలంకన్ చేశాడు, విధ్వంసం చేశారని మనం 5 ఏళ్ల పాటు పాలన చూస్తూ వచ్చాము. ఇప్పుడు కూటమి సర్కారు ఈ ఏడాది ముగియక ముందే దాదాపు 1,50,000 కోట్ల అప్పు అధికారికంగా చేస్తూ వచ్చింది అమరావతితో కలిపి. అలాగే ఇంకొక 68,000 కోట్ల రూపాయల అప్పు కోసం కేంద్ర మంత్రి దగ్గరికి, కేంద్రానికి దగ్గరికి పయ్యావుల కేశవ్ గారు వెళ్ళారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే అధ్వానంగా ఉంది. ఇవాళ కొత్తగా ఏం చెప్పాల్సింది ఏం లేదు. అనుకుంటే అంతకుముందు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి అప్పటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం కూడా అప్పులు చేసిందే, లేదంటే అప్పులు చేసింది. సరే, ఇక్కడ రాష్ట్రం విడగొట్టడం ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. రెవెన్యూ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చూసాం కదా, హైదరాబాద్ లో మొత్తం రెవెన్యూలో 60% రెవెన్యూ ఒక్క హైదరాబాద్ నగరంలోనే వచ్చేది. అలాంటి నగరం మనకు ఆంధ్రప్రదేశ్ లో లేదు. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? సో ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఏదో అనుకోకుండా రాష్ట్రం విడిపోయేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని చట్టబద్ధత కల్పించారు కొన్నిటికి. ఎందుకు అంటే రెవెన్యూ లేని రాష్ట్రము అని చెప్పి అప్పుడే రెవెన్యూ లేని రాష్ట్రంగానే పరిగణించారు. పరిగణించినప్పుడు తప్పు ఏం జరిగిందంటే ఇక్కడ తప్పు ఎవరిది ఏమీ లేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందా లేదని ఆలోచించకుండా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఏం చేస్తున్నాయి? విపరీతమైన హామీలు ఇచ్చేస్తున్నాయి ప్రజలకు. వచ్చిన తర్వాత అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి ఎక్కడుంది? అంత ఈజీగా 6 నెలల పరిపాలనకో సంవత్సరం పరిపాలనకి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? అసెట్స్ క్రియేట్స్ అవుతాయా? లాభాలు వస్తాయా? లేకపోతే ట్యాక్సులు పెరుగుతాయా? ఏం జరుగుతుంది? ఒక 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎంత రెవెన్యూ పెంచాడు అంతకు ముందు అంటే ఆన్సర్ లేదు కదా. లేదు. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అనేది దానికి ఏం ఆన్సర్ ఉంది? ఇదో నామకావస్తి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సరే, ఆయన కూడా ఏంది, కేవలం ఓటర్లను ఎలా మభ్య పెట్టాలి, ఓట్లు ఎలా రాబట్టుకోవాలి, వీళ్ళకు బటన్ నొక్కి డబ్బులు వేసేస్తే మళ్ళీ మనకు జనం ఓట్లు వేస్తారా అనుకున్నాడు. వేయలేదు. జనాలు 11 సీట్లకు పరిమితి చేశారు, అప్పులు చేశాడు. ఏమన్నా కప్పల. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధాన అంశాలు 3 మనం చెప్పుకుంటాము. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా, అమరావతి రాజధాని నిర్మాణం కావాలా, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలా. చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాంటి వాటిల్లో ఏం జరిగింది అని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లాలకు నిధులే తెచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు వచ్చి 9 నెలలు, 9 నెలల్లో మేము ఏదో అభివృద్ధి చూపిస్తున్నాము అని చెప్పి అప్పులు చేస్తున్నారు. ఒకటి, మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ కూటమిలో అందరూ, నేను ఒక్కరిమల ప్రత్యేకించి ఏం చెప్పను, మీరు రాష్ట్ర ఆదాయాన్ని ఏమి ఆదా చేస్తున్నారు అంటే దుబారా పెట్టకుండా. ప్రభుత్వ ఖర్చులతో దుబాయ్కి వెళ్ళి ఒక ఆయన క్రికెట్ చూసి వస్తాడు. ఏమంటే అక్కడ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడొచ్చారంటాడు. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి ఢిల్లీకి. ఎవరు ఖర్చుది? రాష్ట్ర ప్రజలకు వచ్చేగా, రాష్ట్ర ప్రజలు డబ్బులే కావన్నీ. అదే చెప్పేది. ఇక్కడ ఒకవైపు అప్పులు చేస్తున్నారు, రెవెన్యూ లేదంటూనే ఈ మంత్రులు గాని ఎవరో ఇందాక నేను ఒక యూట్యూబ్ లో చూశాను. ఒక మంత్రి అప్పుడే చార్టర్ ప్లేట్ కొన్నాడంట. మంత్రి ఎవరా మంత్రి? పేరు చెప్పండి, పర్లేదు. పేరు లేదాడ యూట్యూబ్ లో. నేనుగా కనుక్కోలే, ఇప్పుడే జస్ట్ ఇందాక చూసా. అంటే ఇక్కడ ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలు అయిందని మీరు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆరోపణ చేసి
దీన్ని శ్మశానం చేసేసాడు, నాశనం చేశాడు అని చెప్పిన వాళ్ళు మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పులు ఇంకా రెట్టింపు చేస్తూ, ఓకే రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అప్పులు చేస్తారంటే క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, చెయ్యండి. ఏం అభివృద్ధికి ఇంతవరకు 9 నెలల కాలంలో మీరు పాటుపడ్డారు? రాష్ట్ర రెవెన్యూ ఏ మేరకు పెరుగుతున్నది, అలాగే దుబారా ఖర్చులు ఎన్ని తగ్గించారు అనేది చెప్పగలుగుతారా? చెప్పట్లేదుగా. ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్లోనేమో లెక్కలు చాలా ఎక్కువ చూపిస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తూ తెలంగాణకి సంబంధించి 60% రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా 3 లక్షల చిల్లర. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రాజధాని లేని, ఎటువంటి ఆదాయం లేనటువంటి సిటీస్ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ని 3,23,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టారు. ఏ ధైర్యంతో పెట్టగలిగారు? నిజంగా అంత సంపదని సృష్టించే అవకాశం ఉంటుందా? లేదంటే ఏదో లెక్కల్లో బడ్జెట్ అంకెల గారడి వేసి అంకెల్లో చూపిస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంకెల గారడి మాత్రం చేస్తారు. ఎందుకు? ప్రజా వ్యతిరేకత రాకుండా ఉండడానికి. మీరు అన్నట్టు సంపద సృష్టి అన్నది 6 నెలలు, 9 నెలలకు, 5 సంవత్సరాలకు జరగదు. చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మీరు నిజంగా సంపద సృష్టించాలి అనుకుంటే నేను ఒక చిన్న సమాచారం చెప్తా. చెప్పండి. 33,000 ఎకరాల రాజధానికి భూమి